కాబట్టి ఈరోజు ఏంటంటే అనవస నిత్యం గూడా పాలు పొంగటం, లేదంటే ఊరికనే వచ్చి పిల్లి తాగి వెళ్ళిపోవటం. ఇది దేనికి సంకేతం అసలు? ఏమన్నా ఇబ్బందులొస్తాయా గురుగారు? అట్లా జరగటం వల్ల ఏమన్నా ఇబ్బందులొస్తాయా? ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాలు పొంగటం అనే సూచన ఏంటంటే, అకాలంగా ధన నష్టం జరగటము, అలాగే మీ పార్ట్నర్‌కి ఏదో ఒక అంటే ఎవరైనా సరే గాని, ఇప్పుడు నిత్యం పొంగుతున్నాయి అంటే మీ సార్‌కి ఆహ్, ఇప్పుడు ఇద్దరు జాబ్ జేస్తున్నారు. పని మనిషి ఉంది అంటే, మీ ఇద్దరికి గూడా ప్రొఫెషనల్ ఏదో రకమైన ఇబ్బంది రాబోతుంది. ఫైనాన్షియల్‌గా ఏదో ఒక లాస్ జరగబోతుంది. లేదనుకుంటే ఏదో ఒక పిల్లో ఏదో ఒకటొచ్చి తాగెళ్ళిపోవటం. అంటే నేచర్ నుంచి వచ్చి తీసుకొని వెళ్ళిపోవటం అనేది జరిగినప్పుడు కూడా, మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ రాబోతున్నాయి అనేది సూచన అనమాట. ఎందుకంటే, మనకు పాలు అనేదేంటంటే చంద్రుడిని రిప్రజెంట్ జేస్తుంది. ఎప్పుడైతే ఒక స్టీల్ గిన్నెలో బెట్టి, మనం పొయ్యి మీద దాన్ని వేడి జేసి పెట్టి చల్లారినాక అదొచ్చి తాగేయటం అనేది, లేదా పొంగిపోవటం అనేది జరగటం వల్ల ఏమవుతదంటే శుక్రుడు, శని, అలాగే కుజుడు, అలాగే పాలంటే చంద్రుడు. చంద్రుడు కారకుడు దేనికి? మనస్కారకుడు, ఫైనాన్షియల్ రిలేషన్ కారకుడు. శుక్రుడేంటిది? మీ వైఫ్‌ని రిప్రజెంట్ జేస్తుంది. అలాగే ధనాన్ని రిప్రజెంట్ జేస్తుంది. శని ఏంటిది? మన వర్క్. కుజుడేంటి? ఫిజికల్‌గా లాసెస్, మెంటల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెస్ అనేదొస్తుంది. మరేం జేయాలి గురుగారు ఇలాంటి నిత్యం మాకు ఇంట్లో జరుగుతున్నాయి అంటే, మీరు సింపుల్‌గా ఒకటే జేయండి. మీకు కుదిరినప్పుడల్లా దగ్గరలో ఎక్కడైనా సరే గాని శివాలయంలో బిల్వదళం చెట్టు కింద మీకు కుదిరినప్పుడల్లా నెయ్యితో దీపం పెట్టండి. ఏ రోజైనా మీకు కుదిరినప్పుడల్లా బిల్వదళం చెట్టు కింద నెయ్యితో దీపం పెట్టినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. దాంతో పాటు గోమాతకేంటంటే మీరు కొంచెం క్యారెటు, కొంచెం కీర నిత్యం గూడా పెడుతున్నట్టయితే మనకి ఈ ఇన్సిడెంట్స్ ఇంట్లో జరిగినా సరే గాని, ఆ క్రైసిస్ అనేది మనకు రాకుండా ఉంటుంది.